అస్సలాముఅలైకుం అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు నేను మండి చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, రెస్టారెంట్ లెవెల్లో ఉంది అసలు. దానికి ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము గరం మసాలాలన్నీ పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో నేను సొంటి వేయలేదు, అది ఆప్షన్ అండి. మీ దగ్గర సొంటి ఉంటే సొంటి కూడా వేసుకొని పౌడర్ చేసుకోండి. నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయలేదు. మరి ఇవన్నీ కలిసి మేము పౌడర్ చేసుకోవాలి. ఇలాగా స్మూత్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం చికెన్ని ఒక 1 or 2 hours పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్కి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసి అందులోనే పచ్చిమిర్చి పేస్ట్, పసుపు అండ్ మీకు తగినంత ఉప్పు వేసుకొని అందులోనే నిమ్మరసం, ఒక పెద్ద సైజ్ అంతా నిమ్మకాయతో నిమ్మరసం తీసుకోండి. ఇది బాగా ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్ట్గా వస్తుంది. ఇందులోనే కొత్తిమీర వేసి అది బాగా మిక్స్ చేసి మొత్తం ముక్కలకి బాగా మసాలాలన్నీ ఈ పౌడర్స్ మొత్తము బాగా కలిసేటట్టు మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత మనము పెద్ద డబర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులోనే నేను బటర్ కూడా వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ బటర్ అన్నమాట, ఇంట్లో బటర్. నేను ఇంట్లోనే చేస్తాను బటర్. ఇందులోనే బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ మండిలో ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేయడం లేదండి. ఎక్స్ట్రా మసాలాస్ అంటే అదే కారము, ధనియాల పౌడరు ఇవన్నీ మనము యాడ్ చేయడం లేదు. చికెన్ మసాలా అంట ఇవన్నీ ఏమి యాడ్ చేయమండి. జస్ట్ మనము గరం మసాలా పౌడర్స్ పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్స్తోనే మనము ఫ్లేవర్ తీసుకురావాలి మండిని. ఇలాగా మొత్తం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనము గార్నిష్ కోసం లాస్ట్లోకి కొంచెము తీసేస్తున్నాను. నేను కొద్దిగా తీసేస్తున్నాను అన్నమాట గార్నిష్ కోసము. కొన్ని ఆనియన్స్ తీసేసి ఇంకా అందులోనే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 పెద్ద స్పూన్స్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇది కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసేయాలండి. ఇవంతా ఈ చికెన్ మొత్తము ఆయిల్లో పచ్చి వాసన, చికెన్ స్మెల్ పోయే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలాగా వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలాగా బాగా ఫ్రై అయిపోవాలండి. మొత్తం దాంట్లో నుంచి ఆ చికెన్లో నుంచి ఆ ఫ్లేవర్స్, ఆ వాటర్ మొత్తము బయటికి రావాలన్నమాట. అప్పటి వరకు మనం ఫ్రై చేయాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం టొమాటోస్ అండ్ అందులోనే కొత్తిమీర, పుదీనా ఇవి యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ దీంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇలాగా చూడండి ఎంత బాగుందో కదా. మనం యాక్చువల్గా బిర్యానీలో అయితే మనము పెరుగు కూడా యాడ్ చేస్తాం, కర్డ్ కూడా యాడ్ చేస్తాము. కానీ నేను ఇక్కడ మండి కాబట్టి కర్డ్ ఇవంతా ఏమి యాడ్ చేయలేదు. మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇదే మండి మసాలాతోనే మొత్తం మండి చేస్తున్నానండి. ఇలాగా మొత్తం చికెన్ ఉడికిపోయిన తర్వాత నేను ఇందులో వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి దీంట్లో నేను ఉప్పు వేస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్లోనే వేయాలన్నమాట ఉప్పు, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేశాను. ఇలాగా బాయిల్ అవుతున్న వాటర్లో మనము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు వేయాలన్నమాట. అంతకంటే ముందు నేను కొన్ని పీసెస్ చికెన్లో నుంచి కొన్ని పీసెస్ అనేది బయటికి తీస్తున్నాను. ఎందుకంటే ఇది జ్యూసీ కూడా, ఫ్రైడ్ కూడా ఉంటుంది, ఫ్రైడ్ మండి కూడా అవుతుంది ఇది. అందుకోసమని కొంచెం పీసెస్ నేను పక్కన పెట్టుకున్నాను, ఫ్రైడ్ చేసి వేద్దామనేసి. ఇలాగా బాయిల్ అవుతున్న వాటర్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మొత్తము, రైస్ మొత్తము ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి. చూడండి ఇలాగా బాగా ఉడికిపోయింది చూడండి రైస్ మొత్తము. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేద్దాము. సిమ్లో పెట్టేసి నేను ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ తీసుకొని దాంట్లో సిమ్లో పెట్టేశాను. మళ్ళీ ఇక్కడ నేను బాదాము, డ్రై ఫ్రూట్స్ని కొంచెము ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బాదం వేసాను, ఫ్రై చేసేసి పక్కన తీసుకుంటున్నాను. మళ్ళీ ఇందులోనే
నేను చికెన్ పీసెస్ తీసుకున్నాను కదా సపరేట్గా బాయిల్ అవుతున్న వాటర్లో నుంచి, ఆ చికెన్ పీసెస్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటానండి ఇందులో. ఎందుకంటే మండి అనేది చాలా టేస్టీగా కలర్ఫుల్గా వస్తుంది ఇలాగ ఫ్రై చేసుకోవడం వల్ల. మండి వండాలంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ ఏం కష్టం కాదు, చాలా ఈజీగా వండుకోవచ్చు మనము. ముందుగా చేసుకున్న మసాలాలు ఒకటి మనం చేసి పెట్టుకుంటే చాలు. మండి అనేది చాలా ఈజీ అండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా చేసుకోండి ఇంట్లో, చాలా టేస్టీగా వస్తుంది. చూసారా, ఇలాగా ఫ్రైడ్ చేసుకున్న చికెన్ని నేను తీసుకుంటున్నాను, ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి, ఇంత మాత్రం ఫ్రైడ్ అవ్వాలండి, ఇలాగా క్రిస్పీగా ఫ్రైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను గార్నిష్ చేస్తున్నాను. సిమ్లో పెట్టేసి ఆ రైస్ని సిమ్లో పెట్టేసి గార్నిష్ చేస్తున్నానండి. మనము ఫ్రైడ్ చేస్తున్నప్పుడు ఆనియన్స్ పక్కన తీసుకున్నాం కదా కొన్ని, ఆ ఆనియన్స్ వేస్తున్నాను. మధ్యలో కోల్ తీసుకున్నానండి, ఆ కోలు హాట్గా ఉంది బాగా. కోల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మనము లిడ్ క్లోజ్ చేసేస్తే దాంట్లోని ఫ్లేవర్స్ మొత్తం దాంట్లోకి వెళ్తాయి. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ మొత్తం, ఆ స్మెల్ మొత్తము. చూడండి, ఇలాగ గార్నిష్ చేసేసాను. ఇలాగా ఆ స్మోక్ మొత్తం దాంట్లోకి వెళ్ళి చాలా బాగా వస్తుంది. ఇలాగా చూడండి, మొత్తం ఉడికిపోయింది. మన మండి ఈస్ రెడీ. చూడండి ఎంత బాగుందో కదా, క్యారెట్స్తో గార్నిష్ చేశాను. ఇందులోకి నేను మండి సాస్ రైతా చేశానండి, చాలా బాగా వచ్చింది. ఫర్ వాచింగ్.